సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. మంత్రితో పాటుగా ఎమ్మెల్యేలు కేఎస్ఎన్ఎస్ రాజు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఎమ్మెల్సీ చిరంజీవిరావు కలిసి ప్రజలతో మమేకమయ్యారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. గత వైసీపీ పాలనపై విమర్శలు చేసిన మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టామని పేర్కొన్నారు. ఆ తరువాత చోడవరం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. 2024 అంటే 50 సంవత్సరాల రికార్డు చూసి కూడా మొన్న వాళ్ళ టేబుల్ మీద ముందు పెట్టేటువంటి పరిస్థితి. అంటే 1,53,000 క్యూసెక్ల నీరు ఈ 50 సంవత్సరాల్లో పోయింది సముద్రంలో. అంటే యావరేజ్ దగ్గర 3,150 టీఎంసీ పోతూ ఉంది ఎవరి ఇయర్. అంటే సముద్రంలో పోవడం ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది. అటువంటి నీటిలో 3,000 టీఎంసీలో ఒక 200 టీఎంసీలే పోలవరం బనకచర్ల ద్వారా అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ అయినటువంటి రాయలసీమను ఒక సస్యశ్యామలం చేయాలని ఆలోచనతో పోలవరం బనకచర్లకి మనకి ఈవేళ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి స్థితి. ఇది ఏ రాష్ట్రానికి కూడా నష్టం లేనటువంటిది. ఒక నష్టం అంటూ జరిగితే బంగాళాఖాతంగా నష్టం జరుగుతుంది తప్ప ఏ రాష్ట్రానికి నష్టం లేనటువంటి ప్రాజెక్టు. అయినప్పుడు ఇంకొక విషయం కూడా, అసలు ఏదైతే మనకి శబరి సీలేరు నుంచి కూడా మనకు వాటర్ వస్తూ ఉంది. దగ్గర 600 టీఎంసీ. అంటే తెలంగాణ భూభాగంతో కూడా సంబంధం లేకుండా ఒక 500-600 టీఎంసీ నీరు మనకు పోలవరం వస్తున్నటువంటి పరిస్థితి. జాతి ఎవరికి నష్టం లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, రాష్ట్రాలు వేరైనా పార్టీలు వేరైనా ప్రజలు, తెలుగు ప్రజలు ఒకటి. తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, టోటల్ గా తెలుగు రాష్ట్ర ప్రజలు బాగుండాలి. గోదావరిలో పుష్కలంగా నీరు ఉంది. తెలంగాణకి ఎంత అవకాశం ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత అవకాశం ఉంటే అంత వాడుకోవచ్చు. రెండు రాష్ట్రాలు బాగుండాలనేది మా అభిప్రాయం. తెలంగాణకు సంబంధించి ఇప్పుడు ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో వాళ్ళకి ఒక రాజకీయమైనటువంటి అంతర్గతమైనటువంటి కోరు, ఒక పార్టీ మీద ఒక పార్టీ పై చేయి సాధించాలనేటువంటి అభిప్రాయంతో వాళ్ళ అభిప్రాయాలు వెలుగుతున్నటువంటి పరిస్థితి తప్ప వాళ్ళు మాట్లాడేటువంటి దానిలో ఎక్కడ కూడా టెక్నికల్ గా లేదనే సంగతి ఆ నాయకులు కూడా తెలుసు. కాకపోతే అక్కడ విజయనగరం జిల్లా గజపతి నగరం